మొన్న సండే రోజు 6 ఇయర్స్ పాపని 6 ఏళ్ల చిన్న పాపని సిగరెట్స్‌తో తన సొంత అంకుల్ బర్న్ చేశాడు. సిగరెట్స్‌తో తన బాడీ మీద సిగరెట్‌తో కాల్చాడు. బర్న్ చేశాడు. స్ప్లిట్ చేశాడు. ఓకే. కాల్చి అమ్మాయిని చంపేశాడు. 6 ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిని, చిన్న పాపని, ఒక తండ్రి గల వయసు 43 ఏండ్ల వయసు అనే పర్సన్ ఈ అమ్మాయిని, చిన్న పాపని సిగరెట్స్‌తో కాల్చాడు. కొట్టాడు. ఓకే. 6 ఏళ్ల పాపని కొట్టాడు. ఓకే. తన బాడీ మొత్తము ఎలా ఉంటుంది అంటే మొత్తం స్క్రాచెస్. ఓకే. ఆ అమ్మాయి ఆ నరకాన్ని ఎలా భరించిందో ఏమో తెలీదు కానీ ఆ పాప, అమ్మాయి కూడా కాదు, కనీసం చిన్న పాప, హౌ షీ అంటే ఏమి తెలియని వయసు, కనీసం తనకేం జరుగుతుందో కూడా అర్థం కాని వయసులో అంత నరకం తను ఎలా అనుభవించిందో. నిజంగానే ఇలాంటి వాళ్ళకి నెక్స్ట్ డేనే ఉరిశిక్ష పడాలి. అదర్వైజ్ వాళ్ళకి అసలు బతికే ఛాన్సే ఉండకూడదు. ఎందుకంటే నేను కొన్ని ఇయర్స్ ముందు ఇలాంటి స్టోరీస్ విన్నప్పుడు మేము ఎప్పుడు చిన్నపిల్లల స్టోరీస్ వినలేదు, చాలా పెద్ద పెద్ద వాళ్ళవే విన్నాం. కానీ ఈరోజు జరిగినది, మొన్న సండే నైట్ జరిగినది ఒక చిన్న పాప. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయంటే మన ఇండియన్ వాళ్ళు మన కోర్టులో వాళ్ళకి ఎప్పుడు తెలుసా శిక్ష పడేది? ముసలోళ్ళు అయిపోయాక శిక్ష పడుతుంది. కాబట్టి ఎవరైనా ఇలానే ఉంటారు. ఎప్పుడైతే జరిగిన నెక్స్ట్ డే రోజే రియల్గా అన్ని ప్రూఫ్స్ వాడు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతున్నాడు అన్నప్పుడు నెక్స్ట్ డేనే వాడిని చంపేస్తే ఇంకొకడు లేయడు. ఓకే. ఇంకొకడు రాడు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు చిన్నపిల్లలనన్నా కనీసం కనికరించండి అంతే. ఈ వీడియో నాకు ఒక సబ్స్క్రైబర్ అదే పనిగా తనకు కూడా డాటర్ ఉంది. సో షీఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర. తను మహారాష్ట్ర నుంచి నాకు మెయిల్ చేసి అక్క ఈ వీడియో చేయి, నువ్వు యూ హ్యావ్ టు డూ దిస్ వీడియో అని అడిగింది. తను అడిగిందని నేనైతే చేయట్లేదు. ఆఫ్టర్ సీయింగ్ దట్ స్టోరీ ఏ అమ్మాయికైనా అనిపిస్తుంది ఎంత నరకం ఎలా అనిపించింది అనేసి. సో థ్యాంక్ యూ.